ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలు అక్కినేని నాగేశ్వరరావు తన నటనా చాతుర్యంతో నిత్య నూతన కథానాయకుడిగా తెలుగువారి గుండెల్లో చిరస్థానం ఏర్పరుచుకున్న అపురూప నటుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. రెండు 240 చిత్రాల్లో ఆయన నవలా నాయకుడిగా, ధీరోదాత్త హీరోగా, ప్రేమికుడిగా, మహాభక్తుడిగా, భగ్న ప్రేమికుడిగా, పల్లెటూరు రైతుగా, దొంగగా, కలెక్టర్గా, డాక్టర్గా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎన్నో వైవిధ్య పాత్రలు ధరించాడు. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు, ఎనక జన్మ భాషలు ఎందరికీ తెలుసులే. పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసును. ఆయన ధరించని పాత్రంటూ లేదు. మహాకవి కాళిదాసు, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, మహాకవి క్షేత్రయ్య, చక్రధారి, తెనాలి రామకృష్ణుడు, భక్త తుకారాం మొదలైన భక్తిరస పాత్రలు ఒకవైపు, నవరాత్రిలోని 9 పాత్రలు, బాటసారిలోని సురేంద్రనాథ్ పాత్ర, దేవదాసులోని దేవదాసు, మూగమనసు చిత్రంలోని గోపి లాంటి పాత్రలు మరోవైపు అక్కినేనిని ఒక మహోన్నత నటుడిగా తీర్చిదిద్దాయి. ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన అక్కినేని 1944వ సంవత్సరంలో ఘంటసాల బలరామయ్య నిర్మించిన సీతారామ జననం చిత్రంతో హీరో అయ్యారు. మాయాబజార్లో అభిమన్యుడిగా, చెంచులక్ష్మిలో మహావిష్ణువుగా, కృష్ణార్జున యుద్ధంలో అర్జునుడిగా పౌరాణిక పాత్రలు కూడా ధరించి కళాభిమానుల జేజేలందుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురం గ్రామంలో 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ అక్కినేని వెంకటరత్నం దంపతులకు జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు 10 ఏళ్ల చిరుప్రాయంలోనే నాటక రంగంలోకి ప్రవేశించారు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి, కనకతార నాటకంలో తార, భక్తకుచేల నాటకంలో సత్యభామ, సారంగధర నాటకంలో కమలా లాంటి ఎన్నెన్నో స్త్రీ పాత్రలు ధరించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. మంత్రదండం, తిలోత్తమ, కీలుగుర్రం, రక్షారేఖ, సువర్ణ సుందరి, జయభేరి వంటి జానపద చిత్రాల్లోనూ, లైలా మజ్ను, అనార్కలి, అమరశిల్పి జక్కన్న, చాణక్య చంద్రగుప్త లాంటి చారిత్రాత్మక చిత్రాల్లోనూ, శ్రీలక్ష్మమ్మ కథ, మాయాబజార్, భూకైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం లాంటి పౌరాణిక చిత్రాల్లోనూ, ప్రేమ కానుక, ప్రేమ మందిరం, ప్రేమాభిషేకం, మూగనోము, పవిత్ర బంధం, దసరా బుల్లోడు, బంగారు కలలు, ప్రేమనగర్, బంగారు బాబు లాంటి ప్రేమ కథా చిత్రాల్లోనూ, ఇలవేల్పు, భార్యాభర్తలు, అక్కా చెల్లెలు, ఆత్మీయులు, అందాల రాముడు, బంగారు గాజులు, అర్ధాంగి, బుద్ధిమంతుడు, మూగ మనసులు,
ఆత్మబలం, సీతారామయ్య గారి మనవరాలు, అంతస్తులు లాంటి కుటుంబ కథా చిత్రాల్లోనూ, ధర్మదాత, రంగేళి రాజా, బీదల పాట్లు, తీర్పు, అమరజీవి, ఆత్మగౌరవం, సుడిగుండాలు, మరో ప్రపంచం, ప్రాణదాత లాంటి సందేశాత్మక చిత్రాల్లోనూ, సంగీత సామ్రాట్, సూత్రధారులు, మేఘ సందేశం లాంటి సంగీత ప్రధానమైన చిత్రాల్లోనూ నటించి వైవిధ్యమైన నటనను ప్రదర్శించిన అక్కినేని నాగేశ్వరరావు నటన అనితర సాధ్యమైంది. ఆకాశదేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. ఎన్నెన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో అపూర్వంగా నటించిన అక్కినేని నటన అజరామరమైంది. అందుకే ప్రేక్షకుల గుండెల్లో నట సామ్రాట్గా ఆయన నిలిచిపోయారు. నటనా రంగంలోనే కాక చలనచిత్ర నిర్మాణంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్మాతగా ఆయన తొలి చిత్రం దొంగరాం, తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, జై జవాన్, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, పూలరంగడు, బంగారు కలలు, ప్రేమలేఖలు మొదలైన ఎన్నో విజయవంతమైన చిత్రాలను దుక్కిపాటి మధుసూదన్ రావుతో కలిసి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావుతో కలిసి చక్రవర్తి చిత్ర బ్యానర్ పై సుడిగుండాలు, మరో ప్రపంచం చిత్రాలు నిర్మించారు. కళ్యాణి, విక్రమ్, బుచ్చిబాబు, పిల్ల జమీందార్, యువరాజు, ప్రేమాభిషేకం మొదలైన చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ చిత్రాలన్నీ అద్భుత విజయాలు సాధించాయి. మద్రాస్ నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదుకు తరలి రావడానికి అక్కినేని ఎంతో కృషి చేశారు. హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. తెలుగు చలనచిత్ర కళామ తల్లికి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు రెండు కళ్లలాంటి వారని ఎందరో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందిన ధన్యజీవులు. ఎన్టీ రామారావుతో కలిసి అక్కినేని నాగేశ్వరరావు అనేక చిత్రాల్లో నటించడం విశేషం. ఆయన అందుకున్న అవార్డులకు అంతులేదు. 1968లో పద్మశ్రీ అవార్డును, 1988లో పద్మభూషణ్ అవార్డును, 1990లో రఘుపతి వెంకయ్య అవార్డును, 1991లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, 1977, 1993లలో ఆంధ్ర నాగార్జున విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేటులను, మరెన్నో సంస్థల నుండి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు నట సామ్రాట్ పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. అభినవ సౌందర్య రా